బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ టెర్రరిస్టుల అడ్డగా మారిందంటున్నారు రాజాసింగ్. ప్రపంచంలో ఏ మూల ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్లోనే ఉంటాయంటున్నారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ టెర్రరిస్టుల అడ్డగా మారిందంటున్నారు రాజాసింగ్. ప్రపంచంలో ఏ మూల ఉగ్రదాడి జరిగినా హైదరాబాద్లోనే మూలాలు ఉన్నాయంటున్నారు రాజాసింగ్. తెలంగాణ ఎంపీలతో మోదీ చెప్పిందొకటి బయటకు వచ్చింది ఇంకొకటి అంటున్నారు ఆయన. అసలు మెంటలోడు ఎవరనేది కిషన్ రెడ్డి చెప్పాలంటున్నారు రాజాసింగ్. తెలంగాణ బీజేపీ నేతలంతా కలిస్తే అధికారంలోకి వస్తామంటున్నారు ఆయన. తెలంగాణ ముఖ్యమంత్రి పోలీసులు స్లీపర్ సెల్స్ పై ఫోకస్ పెడితే హైదరాబాద్ సేఫ్ అంటున్నారు రాజాసింగ్. ఈ నేపథ్యంలో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ఆయన. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏమంటున్నారు ముందు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హిందూ సంఘాలతోటి గోషామహల్ ఎమ్మెల్యే కీలకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు రాజాసింగ్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ సమావేశం దేనికి సంకేతం, అసలు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు, వారి మాటల్లో విందాం. రాజాసింగ్ గారు, చాలా రోజుల తర్వాత ఢిల్లీలో ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. హిందూ సంఘాలందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ క్రేజ్ చూస్తుంటే మాకే అర్థమవుతుంది. ఏంటి ఇది రాజాసింగ్, కేవలం హైదరాబాదే కాదు నార్త్ లో కూడా ఒక హవా ఉడ్రాపులకి క్యా బోల్తే అప్ క్యా హై? ఇప్పుడు ఏంటంటే మా ఒక్కటే ఒక లక్ష్యం, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయాలి. భారతదేశానికి హిందూ రాష్ట్రం చేయాలంటే ఢిల్లీ, హర్యానా, మన ఛత్తీస్గఢ్, మన ఉత్తరప్రదేశ్ ఈ ఉన్న రాష్ట్రంలో ధర్మం గురించి పనిచేసే చాలా వరకు ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు. ఇవాళ మేము మీటింగ్ లో ఆర్గనైజేషన్ కి ఒకటే వ్యక్తి అని మేము పిలిచినాం. దూరం దూరం నుంచి చాలా మంది ఆర్గనైజేషన్ ప్రముఖులు ఇక్కడ వచ్చినారు. దాదాపు 200 పైననే ఆర్గనైజేషన్ ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న చిన్న ఆర్గనైజేషన్ ఏంటంటే వాళ్ళకి ఇబ్బందులు చాలా ఉంటాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలా ఒత్తిడి ఉంటాయి. ఏదైనా కేసు అయితే ఆర్గనైజేషన్ ప్రముఖులకి కార్యకర్తలకి జైల్లో పడేస్తారు. ఇప్పుడు మేము ఈ మీటింగ్ కి పెట్టే ఉద్దేశం ఒకటి ఏంటంటే, మేమున్నాం మీ గురించి. మీకు ఎట్లాంటి కూడా ఇబ్బంది అయితే మేము మీ స్టేట్ లో వస్తాము, మీ జిల్లాకి వస్తాము. ధర్మం గురించి మనం అందరం ఒక్కటి ఉంటేనే భారతదేశానికి హిందూ రాష్ట్రంగా మనం చేయొచ్చు. అదే ఒక కాన్సెప్ట్ తోని ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేసినాం. ఎందుకంటే దాదాపు మన ఢిల్లీ కాకుండా ప్రతి ఒక్క స్టేట్ లో లవ్ జిహాద్ కానీ, గోమాతని ఏ విధంగా ఇన్లీగల్ గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అట్లాంటి చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి. అంటే వాళ్ళు సొంతంగా చిన్న చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకొని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక పెద్ద బలంగా ఈయనకే ఈ ఒక చిన్న మీటింగ్ మేము ఆర్గనైజ్ చేస్తాం. అంతేనా, లేకపోతే రాజాసింగ్ మొత్తం హిందూ సంఘాలను ఏకం చేస్తున్నారు, త్వరలో పార్టీ పెట్టబోతున్నారు, పార్టీ కోసం ఇదంతా కృషి చేస్తున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది. వాస్తవమేనా రాజాసింగ్ గారు? నా ఫస్ట్ పార్టీ టీడీపీ, సెకండ్ పార్టీ బీజేపీ. యాక్చువల్లీ ఫస్ట్ పార్టీ మాకు బీజేపీ ఉండాలి, కానీ 2009 లో అప్పుడు కొంతమంది బీజేపీలో ఉండే, ఈ రాజాసింగ్ ఒక రౌడీ ఆయనకి బీజేపీలో తీసుకుంటే ఎట్లా ఉంటదని అప్పుడు ఆ సమయంలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ ఉండే, నాయుడు గారు స్వయంగా పిలిచి మా పార్టీ నుంచి మీరు పోటీ చేయండి అని అప్పుడు టీడీపీ నుంచి మాకు టికెట్ ఇచ్చినారు, గెలిచినాం. దాని తర్వాత 2014 లో బీజేపీలో చేరుకున్నాం. ఇప్పుడు బీజేపీ మాకు లాస్ట్ అనుకోండి, ఉంటే బీజేపీలోనే ఉంటాం, లేకపోతే దీంట్లోనే మేము రిటైర్మెంట్ అయిపోతాం. కానీ వేరే పార్టీ కానీ వేరే పార్టీలో పోయేది కానీ అసలు మా ఆలోచన కూడా లేదు. అంటే బీజేపీ సంబంధించిన విషయాలు చూసుకుంటే రాష్ట్రంలో మనం చూస్తున్నాం, రీసెంట్ గా స్వయంగా ప్రధాని మోడీ ఎంపీలను కూడా కొంత క్లాస్ తీసుకున్నట్టు కూడా వార్తలు కూడా రావడం జరిగింది, బీజేపీలో యూనిటీ లేకపోవడం వల్ల. దాని మీద ఏమంటారు మీరు? ఏ స్పందన? ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఆ మీటింగ్ లో చెప్పేది ఒకటి, కానీ మీడియాలో లీక్ అయింది ఇంకొకటి. నేను 100% చెప్తాను, మోదీ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. నేను కూడా ఒక మీటింగ్ లో నేను పాల్గొన్నాను. మోదీ గారు ముందే చెప్తారు, ఇక్కడ జరుగుతున్న మాటలు మీడియాలో కానీ బయట ఎట్లాంటి లీక్ కాకూడదు, ఎందుకంటే ఇది మన మధ్యలో ఉన్న మాటలు. మన స్టేట్ కి ఏ విధంగా బీజేపీని డెవలప్మెంట్ చేయాలి ఆ విషయం ఇక్కడ మాటలు మనం మాట్లాడతాం, అది మీడియాకి ఇచ్చే అవసరం లేదని ముందే మోదీ గారు మాటలు మాట్లాడతారు. కానీ నేను పక్క చెప్తా, మోదీ గారి మీటింగ్ లో చర్చ వేరే విధంగా జరిగింది, కానీ మీడియాకి వేరే విధంగా లీక్ అయింది. అంటే ఎలా, ఎవరు చేశారనుకుంటారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అన్నారు కదా, ఆ మెంటల్ గాడు ఎవరు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారే చెప్పాలి అసలు ఆ మెంటల్ గాడు ఎవరు. ఇప్పుడు పక్క అయితే
బీజేపీలో ఉన్న ఎంపీస్ కానీ పెద్దలు కానీ పక్కా అయితే వాళ్ళైతే లీక్ చేయరు, అదైతే పక్కా ఉంటది. కానీ ఏదో వేరే స్టేట్ వాడు కూడా మీటింగ్ లో ఉండొచ్చు, ఆయన లీక్ చేయొచ్చు. అంటే ఒకటి రాజాసింగ్ గారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటిది, దాని మీద ఏం చెప్తారు మీరు బీజేపీ గురించి? ఇప్పుడు మా పార్టీ వాళ్ళు కానీ మా పెద్ద నాయకులు కానీ అందరు కూడా ఈగోయిజం ని పక్కా పెట్టి ఇది నా పార్టీ, తెలంగాణలో నేను బీజేపీ గవర్నమెంట్ తీసుకొని రానికి నేను కష్టపడతా, అట్లాంటి భావన వస్తే అట్లాంటి ఆలోచన వస్తే పక్కా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. చివరిగా మా కొన్ని మూలాలు చూస్తున్నాం, అంటే హిందూ సంఘాలపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, రీసెంట్ గా ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఒక కాల్పులకు సంబంధించినటువంటి ఘటన, అది హైదరాబాద్ కి లింక్ ఉన్నట్టు కూడా కొంత ఇన్వెస్టిగేషన్ కూడా తేలింది. ఈ లింక్ పై మీరేం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఉన్నటువంటి పరిస్థితి. ఆస్ట్రేలియాలో తండ్రి కొడుకు ఏ విధంగా గన్లు తీసుకొని అమాయకులు ప్రజల పైన షూట్అవుట్ చేసినారు. 98 లో మన టోలీ చౌకీలోనే ఆయన ఉండేది, ఇక్కడనే పుట్టిండు, అక్కడ బిజినెస్ గురించి పోయిండు, అక్కడ పెళ్లి చేసుకుంటూ పిల్లలు కూడా కన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ గడ్డ టెర్రరిజం కి అడ్డా ముందు నుంచే. యావత్ భారతదేశంలో ఏదైనా ఒక మూలలో బంబ్ బ్లాస్ట్ అయితే దానికి లింక్ హైదరాబాద్. యావత్ భారతదేశంలో ఏదైనా పెద్ద నాయకులకి ఈ టెర్రరిస్ట్ వాళ్ళు చంపేసినారు, ఆ టెర్రరిస్ట్ రోడ్ ఎక్కడంటే హైదరాబాద్. గోకుల్ చాట్ బండార్ గానీ ఎక్కడైనా బ్లాస్ట్ జరిగితే ఆ లింక్ హైదరాబాద్. అంటే టెర్రరిజం కి అడ్డా తయారైపోయింది ఇప్పుడు హైదరాబాద్. దానికి వెనక నుంచి మొత్తం సపోర్ట్ నేను అనుకుంటున్నా. కరెక్ట్ గా ఎంక్వైరీ జరిగితే అసదుద్దీన్ ఓవైసీ చేతు దాని వెనక ఉంటది పక్క. అంటే ఇది అంత కంట్రోల్ కావాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? అంత కంట్రోల్ కావాలంటే మా రేవంత్ రెడ్డి గారు గాని పోలీస్ అధికారులు గాని స్లీపర్ సెల్ పైన దృష్టి పెట్టాలి. ఎక్కడెక్కడ అంటే ఓవైసీ ఓటర్ జనాభా ఎక్కడెక్కడ ఉంటారు కదా, అక్కడ నిఘా కొద్ది పెంచాలి. ఎందుకంటే ఇంటెలిజెంట్ నిఘా ఎంత పెంచితే మన హైదరాబాద్ సిటీ తెలంగాణ అంతా సేఫ్ ఉంటది. ఇది మొత్తానికి అయితే రాజాసింగ్ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మాత్రం ఇది కేవలం హిందూ సంఘాలందరూ కూడా ఏకం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి దిశగానే ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి రాజాసింగ్ చెప్పారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన విషయానికి వస్తే మాత్రం బీజేపీలో కొంత లుసుకులు ఉన్నప్పటికీ అందరూ కూడా నేతలందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి రాజాసింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. నవీన్, RTV, న్యూఢిల్లీ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.